టఫ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఫస్ట్ టైం ఇవ్వట్లేదు, టైమే లేదు. అంటే అది ఫస్ట్ నుంచి కూడా హీ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ అండి. మార్నింగ్ 9:30 తర్వాత నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదు, నైట్ 9 ముందు ఎప్పుడు ఇంటికి రాలేదు. సో హీస్ లిటిల్ బిట్ మోర్ బిజీ నౌ. 9:30, 10 ఒక్కోసారి చాలా లేట్ అవుతుంది, 12 కూడా అవుతుంది. బట్ ఆ విధంగా అయితే ఎప్పుడు చాలా డెడికేటెడ్ హార్డ్ వర్కర్ ఫర్ షూర్. పిల్లల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నా ఇక్కడ. And I'm trying to find other ways. Actually, few things closer to my heart are Gudivada kids. కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎంఈఓ గారితో మాట్లాడటం కానీ, స్కూల్స్కి కొంచెం చూడటం కానీ, కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం చేస్తున్నాము. దాంట్లో వన్ థింగ్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసామండి. యాహూ CSR ఫండ్స్ తీసుకొని వాళ్ళు వచ్చారు, వాళ్ళతోటి ఒక 2 స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేసాము. ఇంకా మిగతా స్కూల్స్ అంటే యాక్చువల్గా మున్సిపల్ స్కూల్స్ టార్గెట్ చేసుకున్నాము, ఎందుకంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉండరు అని ఒక ఫీలింగ్. బాయ్స్ వచ్చిందండి ఆ కల్చర్, డ్రగ్ కల్చర్ ఇక్కడ వరకు వచ్చిందా మీ ఉద్దేశ ప్రకారం? కొద్దిగా ఉందండి. అంటే ఇట్స్ డోంట్ హ్యావ్ టు హ్యావ్ వీడ్ అక్కర్లేదు, స్నిఫింగ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు రకరకాలు, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, పిల్లలకి తెలియంది లేదు, యూట్యూబ్ కానీ ఏదైనా కూడా. సో ఉంది కొంచెం. నేను కొంతమంది టీచర్స్తో మాట్లాడిన తర్వాత ఐ థాట్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే అంత కాదు, అట్లీస్ట్ అవేర్నెస్. సో ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. తర్వాత వాళ్ళకి యాహూ వాళ్ళకి గ్లోబల్ అవార్డు కూడా వచ్చింది మొన్ననే ఆ ప్రోగ్రామ్ చేసిన ఆ టీమ్కి. సో మనకి క్వార్టర్లీగా వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్, ఇది ఇట్స్ నాట్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అండ్ కొంతమంది కూడా లోకల్గా కొంతమంది లీడర్స్, కొంతమంది సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దట్ ఈజ్ వన్ థింగ్ రియల్లీ క్లోజర్ టు బోత్ ఆఫ్ అవర్ హార్ట్. అండ్ నాకు కొంచెం పిల్లలు అంటే, నా పిల్లల్ని డెఫినెట్గా మిస్ అవుతున్నాను. ఈ పిల్లలు నా పిల్లలే కాదు, మా పిల్లలే యాక్చువల్గా, నా పిల్లలు కాదు మా పిల్లలు, కాబట్టి వీ వాంటెడ్ టు టేక్ ఇట్. అండ్ తర్వాత గర్ల్స్కి కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా చేద్దామని నెక్స్ట్ ప్లాన్ ఉందండి. అంటే పిల్లలు ఇక్కడ లేరండి? లేరండి, అక్కడే ఉన్నారు. సార్, రాజకీయ పరంగా మీకుండే మీటింగ్లు, మీకుండే ప్రజలతో ఉండే ఇవి ఎక్కడ చూసినా జనాలతో మమైకైపోయి ఉంటారు. దీంతో పాటు మేడం సపోర్ట్ దొరకడం అనేది, ఎడ్యుకేటెడ్ గా వైఫ్ పాత్రలో మీకు ఎంత సపోర్ట్ దొరుకుతుంది అంటే మీరు ఏం చెప్తారు? అంటే బాగా దొరుకుతుందండి. అంటే ఇప్పుడు ఇన్వాల్వ్, తను ఫస్ట్లో షై పర్సన్ ఇన్వాల్వ్ అవడానికి చాలా రోజులు పట్టింది, కానీ బట్ రైట్ నౌ అంటే కొన్ని టేకప్ చేసి తను షీస్ టేకింగ్ విచ్ ఆర్ క్లోజ్. ఇప్పుడు చెప్పారు కదా మీకు, ఈ డ్రగ్స్ అనేది ప్రోగ్రామ్ మనం రెగ్యులర్గా చేస్తాను ఉండాలి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ అంటే ఇమ్మీడియట్గా ఎరాడికేట్ అయిపోతుంది. మీకు అప్పుడు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు నేను చెప్పాను, బేసికలీ డ్రగ్స్ అనేది బాగా హెవీగా ఉంది గుడివాడలో ఉండేది, దాన్ని చాలా కంట్రోల్ చేశాము. బట్ అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ అది పెరగకుండా కూడా చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. బేసిక్గా స్టిల్ డ్రగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అంటే కొంచెం సార్లు దొరుకుతున్నాయి, బట్ వీఆర్ టేకింగ్ సివియర్ యాక్షన్ ఆన్ దోస్ థింగ్స్ చేసుకుంటాం. అది దాన్ని తను షీ టుక్ ఇట్ అట్ హర్ హార్ట్ యాక్చువల్గా. ఇప్పుడు తన యాహూ వాళ్ళతోటి చేసిన ప్రోగ్రామ్కి యాహూకి వచ్చింది గ్లోబల్ రికగ్నిషన్ బేసిక్గా, బికాస్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. వెరీ గుడ్ ప్రోగ్రాము. గ్లోబల్ రికగ్నిషన్ వచ్చి, గ్లోబల్ మేనేజర్ దగ్గర నుంచి వాళ్ళ టీమ్కి స్పెషల్ రికగ్నిషన్ వచ్చి, దే వాంటెడ్ టు కంటిన్యూ ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి చేద్దాము మనం, ఇది ప్రోగ్రామ్ చాలా బాగా ఉంది, తప్పకుండా టేకప్ చేయండి అని చెప్పారు. అదొకటి. ఇంకేవో కొన్ని ప్రోగ్రామ్స్ తనంతా చేసుకుని వస్తూ ఉంది. అలాగే తనే చెప్పొద్దులే, తను చేసే ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ షీఈస్ లైకింగ్ ఇట్. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను నా హెల్ప్ మినిమల్లే ఉంటుంది, బికాజ్ షీ నోస్ వాట్ షీ కెన్ డూ. అండ్ బట్ షీ ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్ దాంతోపాటు మా కంపెనీ ప్రొడక్ట్స్ కూడా తను చూస్తూనే ఉంటుంది.
సో బట్ రియల్లీ హ్యాపీ దట్ షీఈ్ ఆల్సో గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. ఎలక్షన్స్ కి ముందు కన్నా కూడా మీరు ఇప్పుడు మోర్ ఫిట్ అయ్యారు. ఏం సార్ విషయం ఏదైనా ఉందా? అది ఏం లేదండి, మన అసెంబ్లీలో నుంచోబెట్టి అందరినీ క్లాస్ స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఆయనలో అందరూ ఫిట్ అయిపోవాలి. తినటానికి బతకండి, బతకడానికి తినండి, గట్టిగా క్లాస్ స్పీకర్. నిజమే కదా అనిపించింది. ఎట్ ది సేమ్ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఫిట్ అయితేనే కొన్ని అంటే తగ్గిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బేసిక్ లైక్ యూనో ఒక మన ఫోటో మనమే పాతే చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్నామా అనిపించే. లేదు మీరు వచ్చిన ఇక్కడ కూర్చున్నా కదా సార్, మళ్ళీ చూసాక నేను పైకి వచ్చి ఫోటో చూస్తే ఏంటి ట్రెమెండస్ చేంజ్ ఉంది అప్పటికి ఇప్పటికే అని అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు సార్ ఏజ్ లో మీరు. థ్యాంక్ యూ అండి. 10 ఏళ్ళు వెనక్కి వెళ్తాం కాదు కానీ ముందు ఫిట్గా ఉండాలన్న ప్రయత్నం ఉన్నాం. బాబు గారు ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు అని చెప్పి ఆయనకి ఇలా భుజం పెట్టి చూస్తూ ఉంటాం మేము పెద్దానికి. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ ఆయన అప్రిషియేషన్ కోసం మేము కూడా తప్పించిపోతూ ఉంటాం. యాక్చువల్లీ మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు అప్పుడు ఏవైతే మీరు చేయాలనుకున్నారో అందులో ఎంత పర్సెంటేజ్ వరకు మీరు చేయగలిగారంటే ఏం చెప్పారు? ఇది ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్. మీకు చెప్పుకుంటూ వస్తానికి చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం. అంటే గవర్నమెంట్ దగ్గర ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ పొజిషన్లో మేము తీసుకున్నాం. గవర్నమెంట్ తీసుకున్నట్టు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ టోటలీ జీరోగా ఉండింది కదా. లాట్ ఆఫ్ ప్రామిసెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీంట్లో నుంచి కూటమి ప్రభుత్వం నుంచి. అవి ఒక పక్క నుంచి అవి చేస్తూ రావాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నిటి మీద వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. నా వరకు నేను చూసుకుంటే దీంట్లో ఏంటంటే కొన్ని అటెన్షన్ పెడితే అయిపోయే పనులు చాలా ఉన్నాయి. బేసిక్గా అంటే ఫండింగ్ బాగా వచ్చింది మాకు యాక్చువల్లీ. ఓకే, గుడివాడకి బాగానే తెచ్చుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ చేయగలిగాం. ఎందుకంటే చాలా సింపుల్ విషయాలు అంటే పట్టించుకుంటే జరిగిపోయాయి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఇలా ఉంది గుడివాడ. మీకు దానికి ఒకటే ఆన్సర్ చెప్పాను నేను మీకు అప్పుడు. ఇంట్లో ఏంటంటే అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు హీ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్ అండ్ షుడ్ బి లీడర్ అండ్ ఇన్స్పైర్ పీపుల్ టు గెట్ థింగ్స్ డన్. ఇన్స్పైర్ చేసి పీపుల్ని వర్క్ చేయించుకోగలిగిన పరిస్థితిలో ఉండాలి. ఒక పని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది అధికారులతో మాట్లాడుకుని వాళ్ళతో కనుక్కుని నీకు తెలిస్తే నువ్వు చేయాలి, లేదంటే అధికారులతో కూర్చోబెట్టి ఎలా సాల్వ్ చేయాలనేది, ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలని మీకు అప్పుడు చెప్పా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ.